హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ సిమెంట్ తెలుగు ఛానల్ అండి. మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక ఆయిల్ రిగ్ అండి. ఈ ఆయిల్ రిగ్ అంటే మీకు ఆఫ్ సోర్స్ ప్లాట్ఫామ్స్ అని అంటారు, గ్యాస్ ప్లాట్ఫామ్స్ అని అంటారు, ఆయిల్ ప్లాట్ఫామ్స్ అని అంటారు. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇక ముందు ఈ ఆయిల్ రిగ్లు ఎవరైతే జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియోలో మీరు ఇందులో డ్యూటీస్ ఎలా ఉంటాయా, హార్డ్గా ఉంటాయా, నార్మల్గా ఉంటాయా, నెక్స్ట్ ఇది ఏం చేస్తుంది అన్నీ ఈ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం. అయితే ఆయిల్ రిగ్లో ఏం చేస్తుందంటే, ఆయిల్ రిగ్ అనేది సముద్రం మధ్యలో ఆయిల్ అండ్ గ్యాస్ రిసోర్స్ ఎక్కడ ఉన్నాయో ఆ ప్లేస్కి వెళ్ళి భూమిలో డ్రిల్ చేసేసి ఆ రిసోర్స్ని బయటకు తీసి సపరేట్ చేసేసి పెద్ద షిప్లకి సరఫరా చేస్తుందండి. అయితే ఇందులో డ్యూటీస్ అనేది చాలా హార్డ్గా ఉంటాయి. తర్వాత ఈ ప్లాట్ఫామ్స్కి ఎటువంటి మెషినరీస్ కావాలన్నా, క్రూ మెంబర్స్ కావాలన్నా, ఎక్విప్మెంట్ కావాలన్నా, లేకపోతే ప్రొవిజన్స్ కావాలన్నా మనకి సప్లై వెసల్స్ ద్వారా ఈ సముద్రం మధ్య నుంచి ఈ పోర్ట్ నుంచి మన ప్లాట్ఫామ్స్కి ఈ సప్లై వెసల్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తూ సరఫరా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ దీనికి ఎలిప్యాడ్ కూడా ఉంటుందండి. ఎలిప్యాడ్లో మనకి ఎవరైనా పెద్ద పెద్ద క్రూ అయినా ఎవరైనా రావడానికి ఎలిప్యాడ్లో ట్రాన్స్ఫర్స్ కూడా చేయొచ్చు. అయితే మనం చూస్తున్నారు కదా, ఈ సైడ్ ఒక సప్లై వెసల్ ఉంది. ఇలాంటి సప్లై వెసల్ ద్వారా దీనికి సరుకులైనా ఎటువంటి అవసరాలకి నిమిత్తం ఏవైనా కావాలన్నా ఆయిల్ ప్లాట్ఫామ్స్కి సరఫరా పోర్ట్ నుంచి ఆయిల్ ప్లాట్ఫామ్స్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అయితే ఇందులో ఎవరైనా జాబ్ చేయాలనుకున్న వారికి అయితే నేనైతే రికమెండ్ అయితే చేయనండి. ఇందులో జాబ్స్ చాలా హార్డ్గా ఉంటాయి. మీరు సప్లై వెసల్స్లో జాబ్ చేస్తే పర్లేదండి. ఇది సెన్సెన్ 6 కాబట్టి మనకి ఎటువంటి హార్డ్ వర్క్ అనేది ఉంటుంది, కానీ అంతగా అనిపించదు. కానీ ఆయిల్ రిగ్స్లో, గ్యాస్ రిగ్స్లో వర్క్ చేయాలన్న వాళ్ళకి మాత్రం నేనైతే రికమెండ్ చేయను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఆయిల్ రిగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకుంటాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కనీసం ఈ వీడియోకి 10 లైక్లు ఇస్తారని కోరుకుంటున్నాను.